బాలికలు మహిళలపై దాడులు హత్యలు జరగని విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని పర్యాటక కేంద్రమైన గండికోటలో విద్యార్థిని వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అల్లదుర్తి విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులను జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్లో రామసుబ్బారెడ్డి పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనల్లోని నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే పునరావృతం కాకుండా ఉంటాయని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. మనం చాలా సందర్భాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలన్నీ కూడా మహిళలపై ఎక్కువ అత్యాచారాలు జరగడం, హత్యలు జరగడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఒక ఆడబిడ్డ క్షేమంగా కాలేజీలకు పోయినా, గీతం జూనియర్ కాలేజీలో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది, సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. అమ్మాయి పేరు వైష్ణవి. అమ్మాయి ఊరు అండ్లదుర్తి అయితే ప్రొద్దుటూరులో వాళ్ళ నాన్న అందుకు కాపురం, కొండయ్య గారు అందుకు కాపురం ఉంటున్నారు. వాళ్ళ పెదనాయన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ఎవరైతే లోకేష్ అనే అబ్బాయి ఉన్నాడో గతంలో కూడా ఈ అమ్మాయిని హెరాస్ చేయడం చేస్తే వీళ్ళు కూడా దండించినామని చెప్పి వాళ్ళ అన్న అందు కూడా చెప్తా ఉన్నారు బ్రహ్మమందు. అయినా కూడా ఈరోజు చూస్తే ఆ అమ్మాయిని తీసుకొని ఈరోజు గండికోటకు రావడం, నిన్న సాయంత్రం గండికోటకు వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పొద్దున్నే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్తే ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు